సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, నా వైపు చూడాలి. చెల్లి, ప్రియక్క, ప్రియన్న, ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలు గడపండి. ఉదయం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా మనవి చేస్తూ, మీ అందరి ప్రార్థన ద్వారా మంగళగిరి పట్టణంలో 3 దినాలు సువార్త సభలు బహు అద్భుతంగా, బహు ఆశ్చర్యంగా ప్రభు జరిగించారు. వేలాది కొలది ప్రజలు 3వ రోజు కూడుకొని రావటానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థించిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపు లోతులో నుంచి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మన మందిరంలో మాసాంతర కూటం ప్రతి నెల చివరి రోజు మాసమంతా దేవుడు కాచిన కాపుదల తలపోస్తూ మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరిగింది. గడిచిన 4 మాసాలు దేవుడు కాచిన కాపుదల తలపోస్తా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి ఈ రాత్రి మాసాంతర కూటం ఉంటుంది. అలాగే ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల కొరకు కూడా ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. పిల్లలకి సెలవు దినాలే కదా, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కుటుంబ సమేతంగా జూమ్లో, యూట్యూబ్ లైవ్లో దూర ప్రాంతాల్లో ఉన్నవారు పాలుందండి. దగ్గరలో ఉన్న కుటుంబాలు ఏమాత్రం అవకాశం ఉన్నా మందిరానికి వచ్చి మాసాంతర కూటంలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మనవి చేస్తూ, ఈ దినం మరో దివ్యమైన వర్తమానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మనస్సును మనం ఆలోచన చేస్తే, దేవుడు వీరిని మాత్రమే ఆశీర్వదించాడు, వీళ్ళని పొరపాటును ఆశీర్వదించడు. దేవుని మనసు వీళ్ళ మీదే ఉంటుంది, ఇంకొకరిని పట్టించుకోడు. ఈ గోత్రం వాళ్ళకే అవకాశాలు ఇచ్చాడు, ఇంకో గోత్రం వాళ్ళకి దేవుడు అవకాశం ఇవ్వలేదు అని చెప్పడానికి వీలు లేదు. రాజుల గ్రంథాలు మనం చూసినా, న్యాయాధిపతుల కాలం చూసినా, నేటి కాలాన్ని చూసినా దేవుడు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? ప్రతి మనిషి దేవుని సృష్టి కదా. ఓ తండ్రి తన కడుపున పుట్టిన 10 మంది పిల్లల్ని ఒకే ప్రేమతో ప్రేమిస్తాడు, 10 మందికి అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ లోకంలో మనలను కన్న తండ్రి ప్రేమలో పక్షపాతం ఉంటుందేమో, కానీ నీవు ఆరాధించే దేవునిలో పక్షపాతం ఉండదు. ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవాడు కృప వెంబడి కృప పొందుకుంటున్నాడు, శిఖరాల మీద కూర్చుంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు కృపను కోల్పోయి విశ్వాస భ్రష్టులుగా కొందరు మిగిలిపోతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తమ్ముడు, చెల్లి, మీ అందరితో నేను చెప్పే మాట, నిన్ను దర్శించిన దేవుని కృపను వ్యర్థం చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకో. కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, ఆధిక్యత వెంబడి ఆధిక్యత దేవుడు నీకివ్వటం ప్రారంభించునుగాక. ఆమేన్. మంచిది. బైబిల్లో యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరి యెరోబాము? బైబిల్లో చూస్తాం కదా, ఎఫ్రాయిము గోత్రీకుడు అని. లేఖనాల్లో చూస్తాం కదా, తండ్రి చనిపోయాడు అని. లేఖనాల్లో చూస్తాం కదా, ఆ తల్లి విధవరాలు అని. చివరికి యెరోబాము అనే వ్యక్తి టాపీ మేస్త్రి. విచిత్రం చూడండి. ఆ టాపీ మేస్త్రి భవిష్యత్ కాలంలో ఏమయ్యాడో తెలుసా? ఇశ్రాయేలు 12 గోత్రాలను దేవుడే తన చిత్తానుసారంగా 2గా చీల్చి, మొదటి 2 గోత్రాలను బెన్యామీను, యోధా గోత్రాన్ని దావీదుకి ఇచ్చి, తతిమ 10 గోత్రాలను దేవుడు ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా?
యెరోబాము చేతిలో పెట్టాడు. ఆ రాజ్యం యెరోబాము చేతిలో పెడుతూ దేవుడు ఎలా మాట్లాడుతూ అన్న మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీ విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, యెరోబాముతో దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉంటా. ఈ దినం నీతో కూడా దేవుడు అంటాడు. ఈ దినమే కాదు, నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. రైట్? తోడుగా ఉంటాను అని చెప్పి అంతటితో ఆపాడా? నేను నీకు తోడుగా ఉండి ఆ కాలంలో దావీదు కుటుంబాన్ని ఎలా స్థిరపరిచానో, యెరోబామా నిన్ను స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తా, నీ పిల్లల పిల్లలను స్థిరపరుస్తా, ఇదే నా మాట అని యెరోబాముతో మాట్లాడాడు. ఈ ఉదయం, ఈ దినం ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ స్థలంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావు కానీ చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, గుండెల్లో ఈ మాట రాసుకో. ఏంటో తెలుసా? బైబిల్లో దావీదు కుటుంబాన్ని దేవుడు ఎలా స్థిరపరిచాడో ఈ తరంలో నీ కుటుంబాన్ని నా దేవుడు అలా స్థిరపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. దావీదుకు ఒక్కనికే దేవుడు అగ్రిమెంట్ రాసి దావీదు ఒక్కడినే నేను ఇలా ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వను అని దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదు. ఎంత ఆఫర్ ఇచ్చాడో చూడండి యెరోబాముకి. దావీదు ఎంతో, నీవు అంత. దావీదుని ఎలా స్థిరపరిచానో నిన్నును అలా స్థిరపరుస్తా. అసలు దావీదు ఎవరు సార్? భక్తిలో శిఖరాగ్రం. దావీదు ఎవరు సార్? దేవుని హృదయానుసారుడు. యెరోబాము ఎవరు సార్? ఈయన ఏమైనా ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో చూస్తామా? దేవుని పిచ్చి ప్రేమతో తాను ప్రేమించాడు అని బైబిల్లో లేఖనాలు ఎక్కడైనా ఆధారం మనం కనుగొనగలుగుతామా? లేదే. అతనిలో భక్తి ఉందో లేదో తర్వాత అలాంటి వ్యక్తిని కూడా పట్టుకొని దేవుడు అంటాడు, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరుస్తా. ఒక టాపీ మేస్త్రిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? రాజైన దావీదు స్థానానికి తీసుకెళ్ళాడు. అఫ్కోర్స్ టాపీ మేస్త్రి అని అట్లా చిన్న మాట మాట్లాడొద్దన్నా అని అనకండి. దావీదు కూడా ఒకప్పుడు గొర్రెల కాపరే. ఈ దేవుడు ఎవరు? పెంట కుప్పల మీద నుండి పడిపోయిన వారిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు. ఇంత కృప యెరోబాముకి ఇస్తాను అని దేవుడు మాట్లాడితే, యెరోబామును దర్శించిన దేవుని కృపను యెరోబాము సద్వినియోగం చేసుకున్నాడా? నో, దుర్వినియోగం చేసుకున్నాడు. దావీదును దర్శించిన దేవుని కృపను దావీదు సద్వినియోగం చేసుకున్నాడా? ఎస్, సద్వినియోగం చేసుకుని కృప పొందుకోవటం మాత్రమే కాదు, ఆ దేవుని యొద్ద నుండి శాశ్వత కృప పొందుకున్నాడు. తమ్ముడు, చెల్లి, నేను ప్రారంభంలో చెప్పే కదా, దేవుడు మంచోడికి అవకాశం ఇస్తాడు, చెడ్డోడికి అవకాశం ఇస్తాడు, ప్రయోజనకరమైన వాడికి అవకాశం ఇస్తాడు, పనికి మాలిన వాడికి కూడా అవకాశం ఇస్తాడు. అయితే దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు, వింటున్నారు ఈ మాట? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది జస్ట్ కొద్దిమందే. దుర్వినియోగం చేసుకొని విశ్వాస భ్రష్టులుగా మారిపోయేది మాత్రం కోకొల్లలు. నా చేతులెత్తి దీవిస్తున్నా, నువ్వు యెరోబాము గుంపులో ఉండకూడదు, దావీదు గుంపులో, దావీదు కంటే శ్రేష్టంగా బ్రతికే కృప దేవుడిచ్చును గాక. యెరోబాము ఎందుకు విశ్వాసభ్రష్టుడయ్యాడు? యెరోబాము చేసిన తప్పటడుగులేంటి? మొట్టమొదటి మాట చెప్తాను. మనుషులకు భయపడ్డాడు. మనుషులకు భయపడి, ఇప్పుడు ఈ ప్రజలు నా దగ్గరికి వచ్చారు నిజమే. రేపు పస్కా పండుగ జరిగేటప్పుడు మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది కదా. యెరూషలేం ఎక్కడుంది? యూదా రాజ్యంలో ఉందిగా. ఇప్పుడు యూదా రాజ్యంలో ఉన్న మందిరాన్ని దర్శించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలు అక్కడికి వెళ్తారు.
వెళ్ళిన తర్వాత నన్ను విడిచిపెట్టి యోధారాజును ఆశ్రయిస్తారేమో అని జనులకు భయపడి సింహాసనం మీద ఉన్న ప్రీతితో దానిలో బేతేలులో దూడలను నిర్మించాడు. ఎందుకు? భయపడి. ఎందుకు భయం వచ్చింది? దేవుని పట్ల సరి అయిన విశ్వాసం లేకపోవటాన్ని బట్టి. విన్నారా ఈ మాట? తన పట్ల తన హృదయంలో ఉండాల్సిన విశ్వాసం ఏంటి? యెరొబామా, నీలో ఏ ఆధిక్యత చూసి దేవుడు రాజ్యం ఇచ్చాడు? దైవజనమా, ఈ మాట గ్రహించండి. యెరొబాము ఇక్కడ ఆలోచించాల్సింది, కుర్చీ కోసం నేను పరిగెత్తలేదుగా. ఆ కుర్చీ దేవుడే ఇచ్చాడు, ఆ సింహాసనాన్ని దేవుడే ఇచ్చాడు. ఏ దేవుడు సింహాసనం ఇచ్చాడో ఆ దేవుడే నా సింహాసనాన్ని స్థిరపరుస్తాడు అన్న విశ్వాసం యెరొబాము గుండెల్లో ఉంటే ఎంత సంతోషంగా బ్రతకగలిగేవాడో కదా. నా మాట అర్థమవుతుందా? తమ్ముడు, చెల్లి, నీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో అధికారులను ప్రసన్నం చేయాలని, ఒక మంచి ఆఫీసర్గా దేవుడిని లేవనెత్తిన తర్వాత నీ పై అధికారులను ప్లీజింగ్ చేయాలని ప్రార్థన నిర్లక్ష్యం చేసి, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసి, పని 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 అని ప్రజల మనసు గెలుచుకోవాలని ప్రాకులాడుకో. ఈ ఉద్యోగం ఏ దేవుడు ఇచ్చాడో యేసు నామం పేరిట అదే దేవుడు ఉద్యోగంలో నిన్ను స్థిరపరచును గాక. వినారు ఈ మాట? ఏ దేవుడు ఉద్యోగం ఇచ్చాడో, ఏ దేవుడి కంపెనీ ఇచ్చాడో, ఏ దేవుడి మంచి ఆర్థిక వ్యవస్థ ఇచ్చాడో ఆ కుర్చీ ఇచ్చిన దేవుడే ఆ కుర్చీ మీద నిన్ను నన్ను స్థిరపరుస్తాడు అన్న విశ్వాసంతో మనం బ్రతకాలి. రెండవది, యెరొబాము చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలి. ఏంటి? ఇక్కడ 2 చరిత్రలు చెప్తాను. ఇతడు బేతేలులో దానులో 2 దూడలను పెట్టాడు. మీకు తెలుసు కదా, సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, విన్నారా? ఆ సినాయి పర్వతం దగ్గర ఏం చేశారు? దూడను ఒకటిని చేశారట. దూడ ఒకటిని చేసి ఆ దూడను వాళ్ళు ఆరాధించారు. ఏం జరిగింది? దేవుని ఉగ్రత ఆ ప్రజల మీదకి దిగొచ్చి ఒకే రోజు 3,000 మంది చంపబడ్డారు. దేవుని ఉగ్రత కుమ్మరించబడింది దేని వలన? దూడను తయారు చేయటం వలన. ఇది యెరొబాముకి ఈ చరిత్ర తెలీదా? గతంలో ఈ దూడ చేసే కదా మోషే నాయకత్వంలో 3,000 మంది చంపబడింది. బాబోయ్, ఈ దూడను చేస్తే నేను శాపగ్రస్తున్నైపోతానేమో అని భయపడాలిగా. ఎందుకు భయపడాలా? చరిత్ర నుంచి తాను పాఠం నేర్చుకోవాలా. అక్కడ దాకెందుకు సార్? దావీదు చేతిలో 12 గోత్రాలు ఉండేవి. విన్నారా? ఈ 12 గోత్రాలలో 10 గోత్రాలు లాగి యెరొబాము చేతికి ఇవ్వటానికి కారణం ఏంటి? దావీదు కుమారుడైన సొలొమోను భయంకరమైన మోయాబు దేవతలను, వాటి కొళ్లను తను కట్టించాడు. విన్నారు ఈ మాట? కట్టించాడు. దేవుడు ఆ విషయంలో ఆగ్రహం తెచ్చుకొని వాళ్ళ చేతిలో ఉన్న రాజ్యాన్ని లాగి ఇతని చేతికి ఇచ్చాడు. ఎందుకు యెరొబాముకి ఇచ్చాడు? యెరొబాము పైనుంచి ఊడిపడిన దోతానే కాదు, దావీదు కుటుంబంలో ఉన్న బలహీనత ఇతనికి బలమైంది. ఏంటా బలహీనత? సొలొమోను విగ్రహారాధన చేశాడు. దైవజనమా, విన్నారా? సొలొమోను చేతిలో నుంచి రాజ్యం లాగటానికి కారణం, ఇతని చేతిలో పెట్టడానికి కారణం సొలొమోను విగ్రహారాధికుడు అవటాన్ని బట్టే కదా. సొలొమోను ఏ తప్పు చేశాడో, సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు ఏ తప్పు చేశారో అదే తప్పును తాను చేస్తున్నాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టింది ఒక దూడ, ఈయన పెట్టింది 2 దూడలు. ఎవరైనా చరిత్రలో నుంచి పాఠం నేర్చుకునేవాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు ఎక్కడ కూర్చొని ఎక్కడుండి ఈ వాక్యం వింటున్నావో నువ్వు కూర్చున్న స్థలంలోనే ఒకసారి ఆలోచించు. నువ్వు వెళ్ళే సంఘంలో భక్తి కలిగిన వాళ్ళను చూసావు, భక్తిహీనులను చూసావు కదా. భక్తి కలిగిన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించు. నువ్వు వెళ్ళే మందిరంలో ప్రార్థనా పరులు ఉన్నారు, ప్రార్థన లేమితో బ్రతికే వాళ్ళు ఉన్నారు, వాక్యానికి ఖచ్చితంగా సాక్షులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి,
నీతిమంతులు ఎప్పుడైనా విడవబడటం మీరు చూసారా? వారి పిల్లలు భిక్షమెత్తుకోవటం ఎప్పుడైనా మీరు చూసారా? సమాధానం చెప్పండి. నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉన్నాడా లేదా? నీతిమంతుల సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని తన కార్యాలు దేవుడు జరిగించాడా లేదా? చూడు, నీ కళ్ళతో చూడు. దేవుని మందిరానికి వచ్చి తాగుబోతుగా బ్రతికిన కుటుంబం ఎక్కడైనా బాగుపడిన ఆధారాలు ఉన్నాయా? ఈ నిజదేవుని నమ్ముకొని అక్రమ సంబంధాలలో బ్రతికే ఏ కుటుంబమైనా నేను హ్యాపీగా ఉన్నానండి అనే కుటుంబాలు ఎవరైనా ఉన్నారా? ఒక్క కుటుంబాన్ని చెప్పండి. ఈరోజు బాగున్నట్టుగానే ఉంటుంది. సాలెపురుగు గూడు ఎప్పుడు కుప్పలాగా కూలిపోతుందో ఎవరికి తెలియదు. అందుకనే జీవితంలో ఎప్పుడు ఒకటి నేర్చుకో, దేవా, నీతిమంతులు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూడలేదయ్యా. నా ఈ చిన్న జీవితంలో నీతి కలిగి బ్రతికేటట్లు, భక్తి కలిగి బ్రతికేటట్లు నన్ను బలపరచు. చరిత్ర నుంచి పాఠం నేర్చుకుందాం. ఏమండి, జారత్వానికి అప్పగించుకున్న సంసోన్ ఏమయ్యాడు? వ్యభిచారానికి అప్పగించుకున్న సొలొమోను ఏమయ్యాడు? పాపానికి దూరంగా పారిపోయిన యోసేపు ఏమయ్యాడు? వారి బ్రతుకులో బూడిద, యోసేపు బ్రతుకులో బూడిదకు ప్రతిగా పూదండ. చరిత్ర నుంచి పాఠం నేర్వల. మూడో మాట చెప్పమంటారా? యెరోబాము తన బ్రతుకులో టాపీ మేస్త్రిగా ఉన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తి ఇజ్రాయేలు దేశానికి రాజుగా నియమించిన తర్వాత దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టినట్టు. కానీ అఫ్కోర్స్ సొలొమోను మందిరం ఉంది, బలిపీఠాలు కట్టాల్సిన అవసరం లేదు. సరే, దేవుని సన్నిధిలో తాను ప్రార్థించినట్లుగా కానీ, దేవుని ఆరాధించినట్లుగా కానీ, కనీసం దేవా, పెంటకుప్పల మీద నుండి నన్ను లేవనెత్తి దేశానికి రాజుగా చేశావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనని కృతజ్ఞతాస్తుతులు తెలియచేసినట్లుగా కానీ ఎక్కడ బైబిల్లో మనం చూడం. తను కృతజ్ఞతలు తెలియచేసినట్లుగా ఎక్కడ లేఖనాల్లో చూడం. అదే దావీదును చూడండి. అసలు యెరోబామును గూర్చి దేవుడు అన్న మాట, ఆ మాట తలస్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుంది. దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా నీ కుటుంబాన్ని స్థిరపరుస్తా. దావీదు ఏం చేశాడు? ప్రతి క్షణం నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు అని దేవుడు చేసిన మేళను పదే పదే జ్ఞాపకం చేసుకునేవాడు. మరొకని తనతో తాను మాట్లాడుకునేవాడు. చరిత్రకారులు చెప్తారు, తన పట్ల దేవుడు చేసిన కార్యాలు ఎన్నటికీ మర్చిపోకుండా ఉండినట్లు దావీదు రాజైన తర్వాత తను కూర్చునే సింహాసనానికి ఎదురుగా తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలను మేపటానికి ఏ కర్ర వాడేవాడో ఆ కర్ర తగిలించాడట. మనలాంటి వాళ్ళు వచ్చి, మహారాజా దావీదా, ఇది రాజభవనం, చాలా అందంగా ఉంది, అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి, చక్కటి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, గోడల డిజైన్ అద్భుతంగా ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అదిగో చూడు, అదేదో ఎండిపోయిన కర్ర, అదేదో గొర్రెలను కాసే కర్ర తీసుకొచ్చి ఎక్కడ పెట్టేవింటయ్యా దావీదుతో అంటే, దావీదు కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకుని అన్నాడట, ఆ కర్ర చూసినప్పుడల్లా నా పూర్వస్థితి నాకు గుర్తు వస్తుంది. ఆ కర్ర చూసినప్పుడల్లా నా దేవుడు నా పట్ల జరిగించిన భీకర కార్యాలు గుర్తు వస్తున్నాయి. ఆ కర్రను చూసినప్పుడల్లా నా హృదయం కృతజ్ఞత ఆరాధనతో ఉప్పొంగుతూ ఉంది. నీకు తెలుసా, ఆ కృతజ్ఞత ఆరాధనే దావీదుకు శాశ్వత కృపనివ్వటానికి కారణమైంది. నేను ఎప్పుడు చెప్తా కదా, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. ఎందుకు ప్రతి నెల మాసాంతర కూటం పెడతాం మనం? ఆ మాసమంతా దేవుడు చేసిన అద్భుతాలు తలపోస్తూ దేవుని స్తుతించడానికి. నీ హృదయపు లోతులో నుంచి స్తుతి సునాదం ఎప్పుడైతే వినబడుతుందో, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. యెరోబాము ఎక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పినట్లుగా లేఖనాల్లో కృతజ్ఞత లేనివాడు. తమ్ముడు, చెల్లి, ధనం తినేటప్పుడు ఇది నువ్వు పెట్టిన భిక్షయ్యా. ఓ ఖరీదైన వస్త్రం కట్టుకునేటప్పుడు ఇది నువ్వు పెట్టిన భిక్షయ్యా. ఒకప్పుడు
నెల నెల అద్దె కూడా కట్టుకోలేని దీన స్థితి ఈరోజు నేనే అద్దెలకి ఇచ్చే స్థితిమంతుడిగా నన్ను మార్చావు. కనీసం ఆటో ఛార్జీకి కూడా లేని పేద బ్రతుకు ఈరోజు కార్ల మీద తిరిగే కృపించావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మరలా చెప్తున్నా, మంచోడికి దేవుడు అవకాశం ఇస్తాడు, చెడ్డోడికి దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు మంచోడివైనా చెడ్డోడివైనా, మంచిదానివైనా చెడ్డదానివైనా ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది కొందరే, దుర్వినియోగం చేసుకునేది ఎందరో. వారిని దర్శించిన కృపకు కృతజ్ఞతగా బ్రతికేది కొందరే, దర్శించిన కృపను కాలదన్నుకొని ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఎందరో. యెరోబాములో ఆఖరి ఘట్టం, తను భయంకరమైన స్థితిలో ఉంటుండగా ఆ రాజును ప్రేమించి ఒక దైవజనుని అతని దగ్గరికి పంపించాడు. యెరోబామా, నువ్వు చేస్తుంది తప్పు. ఈ బయలుదేవతల దగ్గర నువ్వు బలిపీఠాలు కట్టి వాటికి బలులు అర్పిస్తున్నావు. దేవుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఇంత శిఖరం మీద దేవుడు కూర్చోబెడితే ఎందుకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? హెచ్చరిస్తూ మాట్లాడాడు. హెచ్చరించిన దైవ సేవకుని ఏం చేశాడో తెలుసా? కొట్టటానికి చెయ్యెత్తాడు. గుండెలు పిండే మాట. కొట్టటానికి చెయ్యెత్తాడు. విచిత్రం, ఎత్తిన చెయ్యి అలాగే భూమికి ఆకాశానికి మధ్యలో ఆగిపోయింది. మొత్తం చెయ్యి చచ్చుబడిపోయింది. ఉన్నపాటును ఎండిపోయింది ఆ చెయ్యి. నేనంటా, ఇంత భయంకరమైన కార్యం జరిగిన తర్వాత ఒకవైపు దేవుడు హెచ్చరించాడు, రెండవది సూచక్రియ జరిగించాడు. ఇంత కార్యం జరిగించిన తర్వాత యెరోబాము పశ్చాత్తాపడాలా లేదా? దేవుని పాదాలు పట్టుకోవాలా లేదా? సరే, దేవుని దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం లేకపోతే నేనంట ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ప్రవక్త నా పక్షాన వేడుకొని దేవుడు నన్ను క్షమించినట్లుగా నా విషయమై ఏదో ఒకటి చేయయ్యా అని అడగాల. అది చేయలా, ఇది చేయలా. నా చెయ్యి బాగు చేయి అన్నాడు. నా చెయ్యి బాగు చేయి అన్నాడు, కానీ నా బుద్ధిని బాగు చేయ్యా అనలా. నా చెయ్యిని బాగు చేయి అన్నాడు, కానీ నా గుణాన్ని బాగు చేయమనలా. తమ్ముడు, చెల్లి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భౌతికమైన వాటిని దేవుడు బాగు చేసేటట్లుగా పదే పదే అడగొద్దు. అడుగుదాం, కానీ దానికంటే విశేషంగా ఆత్మీయ స్థితి బాగుపరచబడేటట్లుగా ప్రార్థించాలి. దేవుడు ఆ వాక్కు ప్రకటించాడు. కాఠిన్య హృదయ కాఠిన్యంతో ఇంత కూడా చలనం లేకుండా అదే మొండిగా తను మిగిలిపోయాడు. తన్ను దర్శించిన దేవుని కృప తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వేరేజ్ దావీదు ఉన్నాడు. దావీదు తప్పు చేశాడు, కానీ దైవజనుడిని పంపించి దేవుడు తనతో మాట్లాడిన మాట ద్వారా బ్రతుకును రీబిల్డ్ చేసుకోవటానికి, రీకన్స్ట్రక్ట్ చేసుకోవటానికి దావీదు ప్రయత్నం చేసి పశ్చాత్తాపడ్డాడు. తనను దర్శించిన దేవుని కృపను దావీదు కాలదనుకోలా. తమ్ముడు, చెల్లి, నేను ముగిస్తున్నా. ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తాడు. నీకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలు దుర్వినియోగం చేసుకోకు, సద్వినియోగం చేసుకో. ఈ వాక్యం వింటుండగా దేవుని ఎదుట నువ్వు సాగిల పడితే దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా నీ కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక. దావీదుకు తోడై ఉన్నట్లుగా నీకు నీ పిల్లలకు తోడయుండునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు అయ్యా. ఎన్నో అవకాశాలు, ఎన్నో కృపలు, ఎన్నో తలాంతులు మాకు ఇచ్చావు. పొందుకున్న తలాంతుని బట్టి విశ్వాసంతో బ్రతకాలి. ప్రజలకు భయపడేవారిగా మేము బ్రతకూడదు. చరిత్ర నుంచి మేము పాఠం నేర్చుకోవాలి. అవును ప్రభా, మీరు మమ్మల్ని దర్శించినప్పుడు నాయనా, మీ కృపతో మమ్మల్ని లేవనెత్తినప్పుడు కృతజ్ఞతతో బ్రతికే కృప దయచేయి. విశేషంగా మేము పొరపాట్లు చేస్తున్నప్పుడు వాక్యం చేత మమ్మల్ని గద్దిస్తావు. దిద్దుబాటు చేసుకునే మనసు మాకు దయచేయి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి చెల్లిని, ప్రతి తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల మాసాంతర కూట మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించావు. కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే కృప దయచేయి. యెరోబాము తన బ్రతుకులో ఒక్క బలిపీఠం కట్టినట్లుగా కానీ
కృతజ్ఞతాస్తుతులు తెలియచేసినట్లుగా కానీ ఎక్కడా మేము చూడలేమయ్యా. మా బ్రతుకు అలా ఉండకూడదయ్యా. కృతజ్ఞతతో మీ సన్నిధిలో బ్రతికే భాగ్యం నాకు నీ ప్రజలకు దయచేయమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ఈ నీ ప్రజలు కృప వెంబడి కృప పొందుకొందురుగాక, మహిమ వెంబడి మహిమ పొందుకొందురుగాక. యేసు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రాత్రి మాసాంతర కూటం ఉంది. తప్పకుండా కుటుంబాలుగా సెలవు దినాలే కదా, మాసాంతర కూటంలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.